మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పొంగులూరు. సాధారణంగా వివాహాలు కష్టతరమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి వరాలుగా భావించే వృక్షాలకు పెళ్లిళ్లు చేయడం అనేది అసాధారణంగా జరుగుతున్న సంఘటనలు. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చారాల పంచాయతీ జంగాలపల్లిలో రవి కుటుంబ సభ్యులు ఈ విధంగా 6 సంవత్సరాల నుంచి వేప చెట్టు రావి చెట్టులకు అరుదుగా వివాహం చేస్తున్నారు. ఎందుకంటే 6 ఏళ్ల క్రితం తమ కుటుంబంలో ఎక్కువ కష్టాలు ఉండేవని, అయితే అక్కడ అర్చకుల మాటలు విని ఇక్కడ నాగలరాలు ప్రతిష్ఠించడం, రావి చెట్టు వేప చెట్లకు వివాహం చేయడంతో వారి కుటుంబంలో మంచి జరిగింది. ఇదే మంచి లోకమంతా జరగాలనే ఉద్దేశంతో రవి ప్రతినప్పుని ప్రతి సంవత్సరం వివాహాలు ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా చేస్తూ అందరి మన్నలను పొందుతున్నారు. అదే ఇటువంటి వివాహాలు ఎందుకు చేస్తారు, ఇటు ప్రాశస్త్యమేమి, రావి చెట్టు వేప చెట్టు లెక్క ఎందుకు వివాహం చేయాలనే దీనిపైన మనం అర్చకుని అడిగి తెలుసుకున్నాం. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చారాయల పంచాయతీ జంగాలపల్లి గ్రామంలో ఒక 6 సంవత్సరాల నుంచి నాగలరాళ్ళ ప్రతిష్ట చేసి గ్రామస్తులు మరియు రవి కుటుంబ సభ్యులచే ప్రతిష్ట కార్యక్రమం జరిపినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరము నాగదేవతలకు పంచామృత అభిషేకము, రావి చెట్టుకు వేప చెట్టుకు వివాహ మహోత్సవము ప్రతి సంవత్సరము జరుపుకుంటూ వస్తున్నారు. ఈ నాగదేవతలకు రాగిమాను వేపమానులకు వివాహం చేయుటకు వాళ్ళు ఎందుకు ముందుకొచ్చారంటే, వాళ్ళ ఇంట్లో కుటుంబంలో చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు. వాళ్ళ తాతగారి కాలంలో ఆ నాగలరాళ్ళను తీసుకెళ్ళి ఎక్కడో చోట పెట్టేశారు. కాలం గడిచిపోయింది. వాళ్ళ తాతల కాలం నుంచి వాటిని ప్రతిష్ఠ చేయాలనుకున్నారు, కానీ వాళ్ళ పెద్దల వల్ల కాలేదు. ఈ నాగదేవతల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఇప్పుడున్న రవి వాళ్ళ అన్నగారు కుటుంబ సభ్యులచే ప్రతిష్ట చేయించి వాళ్ళకున్న కష్టాలని తీర్చుకున్నారు. ఎప్పుడు భగవంతుణ్ణి మనం నమ్మి ఒక పని చేస్తామో అప్పుడు వాళ్ళు ఆ భగవంతునే నమ్ముకొని ఆ నాగదేవతలకు ప్రతి సంవత్సరము ఈ రాగిమానుకు వేప చెట్టుకు వివాహం చేసి గ్రామస్తులంతా కలిసి ఆనందంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపనే, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమః. పూర్వము ఈశ్వరుడు బోలాశంకరుడు కాబట్టి శనేశ్వరుడు పట్టడానికి ఈ ఈశ్వరుని దగ్గరికి వచ్చినప్పుడు అతను ముల్లోకాలు తిరుగుతాడు. ఎక్కడ వెళ్ళినా ఆయన్ని కాపాడడానికి ఎవరు ఏ దేవతలు ముందుకు రాలేదు. అప్పుడు ఏం చేస్తా అంటే పరిగెత్తుకుంటూ వచ్చి రావి చెట్లోకి ప్రవేశిస్తాడు. ప్రవేశిస్తే మూలతో బ్రహ్మరూపాయ, మూలమంటే మొదల్లో బ్రహ్మ ఉంటాడు, మధ్యతో విష్ణు రూపని, మధ్యలో విష్ణు ఉంటాడు. వీళ్ళిద్దరిని దాటుకొని అగ్రతో, అగ్రానికంటే చివరికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతాడు. ఉంటే అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమః. ఈ శనేశ్వరుడు వచ్చి మూలంలో చూస్తాడు, బ్రహ్మ ఉంటాడు. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మహావిష్ణువు ఉంటాడు. మహావిష్ణువు దాటుకొని వెళ్ళడానికి ఈ శనేశ్వరునికి వీలు కాలేదు కాబట్టి శనేశ్వరుడు ఈశ్వరుడిని పట్టడానికి అనుకూలం లేదని చెప్పేసి అతను తిరిగి వెళ్ళిపోతాడు. మనకు కూడా ఏదైనా ఈతి బాధలు, కుటుంబంలో కలహాలు, పెళ్ళి కాకపోవడం, పిల్లలు కాకపోవడం, ఏదైనా దోషాలుంటే నాగలరాలకు రావు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే సర్పదోషం కావచ్చు, ఈ వివాహ దోషం, కుజదోషం కావచ్చు, కుటుంబంలో ఉన్న దోషాలు ఏదైనా నివృత్తి అవుతాయని పెద్దలచే మాకు తెలియజేశారు.